7 శనివారాల వ్రతం 4వ వారం పూజ నేను ఇలా చేసుకున్నానండి. పూజ అయితే చాలా 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 బాగా జరిగింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ హోమ్ హార్మోనీ. శనివారం ఉదయాన్నే లేసి బయట గడప బుదించుకొని తర్వాత బయట ముగ్గేశాను. నా ముగ్గు గిన్నె నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక బయట ఊడ్చి ముగ్గేసిన తర్వాత లోపలికి వచ్చి ఇల్లంతా లోపల క్లీన్ చేసుకొని గడప బుదించుకున్నాను. గడప నేను ఇట్లా బుదించుకున్నానండి. అసలు చాలా బాగా అనిపించింది. ప్లెజెంట్ ఫీలింగ్ ఉన్నింది బాగా రోజంతా కూడాను. ప్రసాదం కోసం అని చెప్పేసి బియ్యం పాయసం చేస్తున్నాను. ఇది టెంపుల్ స్టైల్ బియ్యం పాయసం అండి. ఈ బియ్యం పాయసం మా ఇంట్లో అందరికి చాలా ఫేవరెట్. సింపుల్ గా, టేస్టీగా అండ్ చిన్న చిన్న టిప్స్ తో చెప్తానండి. ఇట్లాగనే చేస్తే అసలు బియ్యం పాయసం టేస్ట్ సూపర్ గా ఉంటది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బియ్యం పాయసాన్ని మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎట్లా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యము పెసరపప్పు తీసుకొని మంచిగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ లో చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. బియ్యము పెసరపప్పు మంచిగా వాష్ చేసుకొని గ్యాస్ మీద హై ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. పొంగొచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలియదిప్పాలి. కలియదిప్పిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీదనే. కలబెడుతూ ఉండండి, మధ్య మధ్యలో పొంగిపోకుండా ఉంటది కలబెట్టడం వల్ల. తర్వాత బెల్లాన్ని తీసుకొని మనం బెల్లాన్ని అయితే తురుముకోవచ్చు, లేదంటే దంచుకోవచ్చు. నేను ఇక్కడైతే బెల్లం దంచుతున్నాను. మాకు ఎప్పుడు గడ్డలు దొరికేవి 200 గ్రామ్స్ వి. ఈసారి చిన్న చిన్న అచ్చులు దొరికినాయి. చూసి కూడా చాలా రోజులు అయిపోయింది అసలు వీటిని. ఇంతకీ మీరుండే దగ్గర మీకు గడ్డలు దొరుకుతాయా లేదంటే అచ్చులు దొరుకుతాయో నాకు ఒక కామెంట్ చేయండి. బెల్లం మొత్తాన్ని కూడా ఒక గోండ సంచిలోకి తీసుకొని దంచుతున్నాను నేను ఇక్కడ. బెల్లం మొత్తం కూడాను మెత్తగా దంచాల్సిన పని లేదండి. మీడియం సైజ్ లో దంచితే సరిపోతుంది. మరీ పెద్దగా వడకలు లేకుండా లేదంటే మరీ చిన్నగా లేకుండా మీడియం ఉంటే సరిపోతుంది. బెల్లం మొత్తం దంచి పక్కన పెట్టుకునేసరికి అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఆ ఉడికిన అన్నాన్ని మొత్తం ఒకసారి కలియబెట్టిన తర్వాత ఒకసారి చేతితో పట్టుకొని నలిపి చూస్తే తెలుస్తుంది మనకు ఎంతవరకు ఉడికింది, ఎంత పలుకు ఉంది అనేది. అన్నం కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు అందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. అయితే పచ్చిపాలు యాడ్ చేయండి, లేదంటే కాచిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిపాలు యాడ్ చేశాను. గ్యాస్ సిమ్ ఫ్లేమ్ లో ఉంచుకొని పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలియదిప్పండి. గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోండి. పాయసంలోకి పాలు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఒకసారి మొత్తం కలియబెట్టండి. పైనుంచి ఇంకా కొంచెం కొంచెం కలియబెడుతూ ఉండండి, అక్కడే దగ్గరే ఉండి. పాలు పోసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. బెల్లం యాడ్ చేసి మొత్తం కలిపిన తర్వాత మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఎంత అంటే లైట్ గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ మన 2 వేళ్లతో పట్టుకుంటే వచ్చినంత సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేయడం వల్ల విరుగుతుంది, పాలు వేసాం కాబట్టి అనుకుంటారేమో, ఏం విరగదండి. చాలా బాగుంటది టేస్ట్. మనం బెల్లం తక్కువ వేసినప్పుడు మనకు స్వీట్నెస్ తక్కువ తెలుస్తుంది కదా, అటువంటప్పుడు కొంచెం ఉప్పు వేసినామంటే మనకు స్వీట్నెస్ ఫుల్ గా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేయమని చెప్పాను. సాల్ట్ వేసిన తర్వాత 2 ఇలాచీ దంచి వేసుకొని ఒకసారి కలియబెట్టి 1 నిమిషం వరకు మూత పెట్టండి. ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది. తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేయండి. పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. అందుకోసమనే కొంచెం యాడ్ చేయమని చెప్పాను. పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టింది మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి జీడిపప్పు తర్వాత ద్రాక్ష అందులో వేయించండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మనం చేసి పెట్టుకున్నాం కదండి పాయసము, అందులోకి దీన్ని వేసేయండి. మనం పప్పుకి పోపు వేస్తాం కదా లాస్ట్ లో, అట్లా వేసి ఎంబడే మూత పెట్టేయండి. ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటది. ఆ కొంచెం వేడి తగ్గేంత వరకు కూడా దాన్ని ఏం కదిలించొద్దు. తర్వాత వేడి ఒక 2 నిమిషాలకి వేడి తగ్గుతుంది. తర్వాత మొత్తం ఒకసారి కలియబెట్టి దించేసుకుంటే అంతే అండి. గుళ్ళో మనకు పెట్టే ప్రసాదం స్టైల్లో ఉంటుంది. టేస్ట్ అట్లే ఉంటుంది, టెక్స్చర్ కూడా అట్లే ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇప్పటి వరకు ఎలా చేశారో నాకు తెలియదు కానీ ఒకసారి మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఇలానే చేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. మెయిన్ గా సాల్ట్ అండ్ పచ్చకర్పూరం వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను బియ్యం పిండితోటి ప్రమిదలు చేస్తున్నాను, అట్లే చలిమిడి కూడా చేస్తున్నాను, చూపిస్తున్నాను చూసేయండి. బియ్యము ఇవి ఓవర్ నైట్ నానిన బియ్యం అండి. మొత్తం కూడా ఒకసారి కడిగి తర్వాత బియ్యాన్ని నానబెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను ఒక 5 నిమిషాలు. ఒక క్లాత్ తీసుకొని అందులోకి ఆ బియ్యం అన్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాల వరకు ఆరబెట్టాను.
ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు ఆరితే సరిపోతుంది. మరి మొత్తం ఆరాల్సిన ఏం పని లేదు. కొంచెం వరకు తడి ఆరితే సరిపోతుంది. కొంచెం తడిగా ఉంటేనే బియ్యం పిండి నీట్గా మెత్తగా వస్తుంది. ఇప్పుడు బియ్యం అన్ని ఆరిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఇందులోకి ఇలా 4 ఇలాచి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉన్న బియ్యం పిండినే నేను కొంచెం చలిమిడికి కొంచెం ప్రమిదలకి వాడుతున్నాను. రెండిటికి కూడా కొంచెం బియ్యం పిండి పక్కకు తీసుకున్నాను ప్లేట్లో. తర్వాత ఇంకొంచెం బియ్యం పిండిలో బెల్లం కలిపి ఒక 2 సార్లు పల్సిచ్చుకున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒక 2 సార్లు తిప్పితే సరిపోతుంది. ఎక్కువ తిప్పితే అందులోనే ముద్ద అవుతుంది. తర్వాత మనకి ఉండకట్టడానికి రాదు. ఇప్పుడు ఇదంతా కూడా ప్లేట్లో వేసుకొని పైన కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ యాడ్ చేసిన తర్వాత ఇంకా మనం లడ్డూలాగా చుట్టుకోవటమే అండి. కొంచెం ఒత్తుకుంటుంటే అదే రౌండ్గా ముద్దలాగా అవుతుంది. ఘీ యాడ్ చేసిన తర్వాత ఇంకా చేత్తోనే కొంచెం ఒత్తుకుంటూ ఉంటే అదే సర్కిల్గా ఫామ్ అయ్యి రౌండ్గా అయింది ముద్దలాగా. అంతే అండి, చలిమిడి రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మనం బియ్యం పిండి దీపాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇందాకనే బియ్యం పిండి కొంచెం పక్కకు తీసి పెట్టాను చెప్పాను కదండి. ఆ బియ్యం పిండి ఇది. అందులోకి కొంచెం బెల్లము, తర్వాత కొంచెం ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఆవు నెయ్యి బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిదిప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం అరటికాయ తీసుకొని అరటికాయ మెత్తగా చిరిమి వేసుకుంటున్నాను బియ్యం పిండిలోకి. అరటికాయ మొత్తం కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అరటికాయ కూడా మొత్తం కలిపిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం నలిపి వేస్తున్నాను పచ్చకర్పూరాన్ని. తర్వాత ఇప్పుడు మనం అందులోకి పాలు కొంచెంగా పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. పాలు పోసి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి. ఎందుకంటే పాలు కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువైనా కూడా బాగా లూజ్గా వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు ప్రమిదలు సరిగా రావు. కొంచెంగా పాలు పోసుకుంటూ కొంచెంగా కలుపుకుంటూ ఉండండి. మొత్తం కలిసి ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మనం ఎన్నైతే ప్రమిదలు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఉండల కింద చుట్టుకోవాలి. నేను ఇక్కడ బియ్యం పిండివి 5 ప్రమిదలు చేస్తున్నాను. ప్రతి వారం 5 చేస్తాను. ఈ వారం కూడా 5 చేస్తున్నాను. ప్రమిద పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి. ఒక పిండి ముద్దను తీసుకొని 2 అరచేతుల మధ్యలో మనం చపాతీ పిండిని ప్రెస్ చేస్తాం కదా రౌండ్గా, అట్లా రౌండ్గా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలోకి మధ్య వేలు లేదంటే చూపుడు వేలునైనా కూడా కొంచెం అందులోకి లోపలికి పెట్టండి. చిన్న సర్కిల్ లాగా వస్తుంది. అందులోకి ఇప్పుడు మీ బొటన వేలు ఉంటుంది కదా, అది లోపలికి పెట్టి మిగతా 4 వేలు చుట్టూతా రౌండ్ లాగా తిప్పుతూ ఉంటే ప్రమిద రౌండ్గా ఫామ్ అవుతుంది. ఇట్లాగైనా మీరు చేసినట్లయితే ప్రమిద విచ్చిపోదు, బాగా నీట్గా వస్తుందండి. తర్వాత నేను ఇప్పుడు పానకం తయారు చేస్తున్నాను. పానకం కోసం అని చెప్పేసి గిన్నెలో కొంచెం బెల్లము, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోకి 4 మిరియాలు, 2 ఇలాచి దంచి అందులో యాడ్ చేసి కాసేపు పక్కన పెట్టాను. తర్వాత వడపప్పు కోసం అని చెప్పేసి పెసరబాళ్ళు తీసుకొని మంచిగా 2 సార్లు వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకా పూజ కోసం అని చెప్పేసి అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి. నేను చేసిన పాయసము, పానకము, వడపప్పు, తర్వాత బియ్యం పిండి ప్రమిదలు అన్నీ కూడా మొత్తం పెట్టాను దేవుడి దగ్గర. నేను ప్రతిసారి తాంబూలంలో ఖర్జూరాలు కూడా పెట్టడం నాకు అలవాటు. మీకు ఇష్టమైతే పెట్టొచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీ ఏం కాదు. అట్టికాయలు నేను 7 పెట్టడానికి నాకు అక్కడ ప్లేస్ లేదు. అందుకోసం అని చెప్పేసి నేను 7 ఖర్జూరాలు పెడతాను తాంబూలంలో. ఇక్కడ నేను పెట్టిన ప్రసాదాలు బియ్యం పాయసము, పానకము, వడపప్పు, చలిమిడి, ఈ 4 పెట్టానండి. వడపప్పు, పానకం, చలిమిడి ప్రతి వీక్ కంపల్సరీగా పెడతాను. ఇది వచ్చేసి పూజకు ముందు మొత్తం రెడీ చేసిన తర్వాత, ఇది వచ్చేసి పూజకు తర్వాత. మొత్తం పూజ అంతా అయిపోయిందండి. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీస్తున్నాను నేను ఈ వీడియో. ఇప్పటికే నేను సక్సెస్ఫుల్గా 4 వారాల పూజ కంప్లీట్ చేశాను. ఇదండి నా 7 శనివారం వ్రతం పూజా వీడియో. నా వీడియో కన్నా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నా పూజా వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.